హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సమ్మర్ హాలిడేస్ లోనూ పోటీ పరీక్షల పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు కొనసాగుతున్నాయని ఇంటర్మీడియట్ బోర్డు ముందు ధర్నా చేశారు పీడీఎస్యూ నేతలు. ముందస్తు అడ్మిషన్స్ చేపడుతున్న కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలపై ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలన్నారు. పర్మిషన్స్ లేకుండా కళాశాలల్లో హాస్టల్స్ నడుపుతున్న కాలేజీల పర్మిషన్స్ రద్దు చేయాలన్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థి నాయకులను అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇంటర్మీడియట్ బోర్డు మీద మేము తీవ్రమైనటువంటి అసహనాన్ని, నిరసనను వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇవాళ వేసవి సెలవులు ఇవ్వకుండానే 25-26 విద్యా సంవత్సరం ముగించకుండానే ప్రైవేటు విద్యా సంస్థలని కూడా ముందస్తు అడ్మిషన్ల పేరుతోనే పేద విద్యార్థుల తల్లిదండ్రులని తీవ్రంగా దోచుకుంటున్నటువంటి స్థితిని ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అయినా అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకోకుండా అధికారులు ప్రభుత్వ నిబంధనలని, ఉత్తర్వులని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రైవేటు విద్యా సంస్థలకి దొడ్డిదారులు అనుమతిస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము చూస్తా ఉన్నాం. ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలలో అడ్మిషన్ల పేరుతోని లక్షల రూపాయల డొనేషన్లు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా అక్రమంగా హాస్టల్స్ ని నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా ఎలాంటి పర్మిషన్ లేకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేకోకుండానే విద్యా సంస్థల్ని ప్రారంభం చేసుకొని నడిపిస్తున్నటువంటి స్థితిని ఇవాళ చూస్తా ఉన్నాం. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రభుత్వ ఉత్తర్వులని అమలు చేయండి. ప్రభుత్వం ఏ జీవోలో ఇచ్చిందో, ఏ జీవో ఇస్తే ఆ జీవోలని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులది. అయినా మీరు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోవడం వల్ల పేద విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. పేద విద్యార్థులకి ప్రభుత్వ విద్య అందకోకుండా లక్షల రూపాయల డొనేషన్లు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ విద్యా వ్యవస్థ ఉంది. చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యాశాఖ కార్యదర్శి గారు, మీరు జారీ చేసినటువంటి జీవోలు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు మాత్రమే వర్తిస్తున్నాయి తప్ప లక్షల రూపాయలు వేచించి చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ రోజు కాంపిటేటివ్ లో, నీటు, ఐఐటి, జేఈలలో వాళ్ళకు మాత్రమే ర్యాంకులు వస్తున్నాయి తప్ప ఈరోజు ప్రభుత్వ కళాశాలలు లేదా గురుకులాలు, కేజీబీ లాంటి సంస్థలు చదివే వాళ్ళకు రావట్లేదు అనేది మేము పీడీఎస్సీ విద్యార్థి సంఘంగా తెలుపుతా ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో పర్మిషన్ లేకుండా ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు హాస్టల్ పర్మిషన్స్ లేకుండా ఈరోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ కావచ్చు లేదా జిల్లా కేంద్రాల్లో కొనసాగుతున్నాయి. విద్యాశాఖ అధికారులు ఈ సమ్మర్ లో కనీసం విజిట్ చేయకుండా లేదా వాటిపైన పర్యవేక్షణ లేకుండా, అఫిలియేషన్ పూర్తి కాకుండా ఈరోజు కళాశాలను నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. విద్యాశాఖ అధికారులు వెంటనే ఈ ప్రైవేట్, కార్పొరేట్ లో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ముందస్తు అడ్మిషన్లను వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలో హాస్టల్స్ విజిట్ చేయాలని మేము పీడీఎస్సీ విద్యార్థి సంఘంగా ఇంటర్మీడియట్ బోర్డు ముందు